ఈరోజు మేము అడుగుతున్నాం, బీజేపీకి సంబంధము, ఇది మోడీ గారు తెచ్చిన బిల్లు, మోడీకే సంబంధం అని మీరు అంటున్నారు కదా. మరి మోడీ గారు తీసుకొని నీతి ఆయోగ్ ఇచ్చిన 4 నెలల ముందర ఈ బిల్లుని, ఈ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ని ఎవరు రాశారు? దీని రూల్స్ ఎవరు రాశారు? ఎవరు ఫ్రేమ్ చేశారు? ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఈ యాక్ట్ ఏమన్నా రాశాడా? లేకపోతే మేధావులు ఎవరన్నా తీసుకొని వచ్చి రాయించారా? ఆ మేధావులు ఎవరు? మీరు సిగ్గు లేకుండా ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు మీరు 3 సార్లు ఆ బిల్లుని పంపిస్తే తిప్పి పంపించారు. సిగ్గు లేదా అని నేను అడుగుతున్నా. ఒక బిల్లుని 3 సార్లు వెనక్కి వచ్చిందంటే మీరు తలదించుకోవాల సిగ్గుతో. ఎందుకు పంపించారు? వెనక్కి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది మీరు మాకు చెప్పరు. కానీ మా సాక్షి పేపర్లో రేపు పొద్దున్నే ఈ 3 సార్లు ఎందుకు వచ్చిందో కారణాలు సాక్షి పేపర్లో వేసి, అప్పుడు మీరు కావాలంటే మా రామోజీరావు గారిని, మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకోండి. ఎందుకు వెనక్కి వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ ఏం మార్పులు అడిగింది? సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి తీసేసి మనింది ఆ బిల్లులో? 1సారి, 2సారి, 3సారి, 3 సార్లు ఆ బిల్లు వెనక్కి పంపించారంటే ఆ బిల్లులో విపరీతమైన తప్పులు ఉన్నాయి. కాబట్టి ప్రజలకి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, ఇళ్ళు ఓనర్లు, ఫ్లాట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి చట్ట విరుద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి మోడీ గారు ఆ బిల్లు వెనక్కి పంపించారు. కానీ ఒక రూల్ ఉంది, 3 సార్లు ఒక బిల్లు వచ్చిన తర్వాత 4వసారి వెనక్కి పంపించేదానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. 3 సార్లే బిల్లు పంపించగలుగుతాం, 4వసారి ఆమోదించాల్సిందే. కాబట్టి ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉన్నా, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆమోదించి పంపించింది. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు సాక్షి పేపర్ రాసిన పచ్చి అబద్ధాలు, ఒక ఇంటర్వ్యూని తీసుకొని వచ్చి అది ఏదో ఈటీవీ న్యూస్ రామోజీరావు గారు దీనికి ఆమోదం చేసినట్టు మీరు చూపించారంటే ఇది ఎంత బాధాకరం అని కూడా నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అన్నదాత కార్యక్రమంలో అన్నదాత కార్యక్రమంలో జరిగిన ఈటీవీ ఇంటర్వ్యూది, అన్నదాత కార్యక్రమంలో జరిగిన ఈటీవీలో ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూని వక్రించిన సాక్షి పేపరు ఈటీవీ యజమాన్యానికి, ఈనాడు యజమాన్యానికి, రామోజీరావు గారికి, ప్రజల్ని మోసం చేసిన సాక్షి పేపరు క్షమాపణ చెప్పాలి. వైఎస్ భారతి గారు అంటుంటారు, మా పేపర్లో వాస్తవాలు నిజాలే ఉంటాయి. ఉండవు తల్లి, క్షమాపణ చెప్పు, ముందరకొచ్చి క్షమాపణ చెప్పమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు రాసే అబద్ధాలు, మీరు రాసే కుతంత్రాలు, మీలో ఉండే ఆ ఫ్రస్ట్రేషన్తో మీరు ఆ సాక్షి పేపర్లో మీరు రాసే వార్తలు, చంద్రబాబు నాయుడు హంతకుడు, ఎవరో ఒక రాయేశారంట, చంద్రబాబు నాయుడు హంతకుడు. మీ బాబాయిని చంపితే చంద్రబాబు నాయుడు హంతకుడు. మీ ఇంట్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చంద్రబాబు నాయుడు కుట్ర. మీ అక్క, మీ చెల్లెళ్ళు మీరు కొట్టుకుంటే చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు అసలు మీ మొగుడు పెళ్ళాలు మాట్లాడుకునేటప్పుడు చంద్రబాబు తప్పితే ఇంకేమైనా మాట్లాడుకుంటారా అని అడుగుతున్నా. చంద్రబాబు పయ్యావుల్ కేశవ్ ఇంకొక ఆర్టికల్ రాశారు, ఏంది, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి. తప్పే ఉంది? కరెక్టే కదా. ఆశయం గొప్పదే, దాన్ని నాశనం చేసింది మీరు కదా.
ఈ యాక్ట్ పర్వాలేదు, ఈ యాక్ట్ మంచిదే. ఈరోజు పయ్యావల్ కేశవ్ చెప్పింది 100% కరెక్ట్. తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి. నేను అడుగుతున్నాను, 2019లో ఇది ఎప్పుడు జరిగింది? జూలైలో. ఈ పయ్యావల్ కేశవ్ మాట్లాడింది 2019 జూలైలో. ఆ రోజు మీరు రాసిన యాక్ట్ 3 సార్లు మార్చారు. 3 సార్లు మార్చారు. క్వశ్చన్ పేపర్ 3 సార్లు మార్చారు. ఆన్సర్ షీట్ 3 సార్లు క్వశ్చన్లు మార్చి 3 సార్లు ఆన్సర్ మార్చి ఈరోజు పయ్యావల్ కేశవ్ చెప్పాడంటే ఏమైనా అర్థం ఉందా? ఈ రోజుకి మేము చెప్తున్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వస్తే కరెక్ట్గా చేస్తే మంచిదే. దాంట్లో సవరణలు ఉన్నాయి కాబట్టి, దాంట్లో మార్పులు చేయాలి కాబట్టి ఏ రాష్ట్రం కూడా దీన్ని తాకలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10వ క్లాస్ ఎగ్జాము ఏందా? 10వ క్లాస్ ఎగ్జాము సెప్టెంబర్లో ఎగ్జాము. అంటే నీతి ఆయోగ్ పరీక్ష పెట్టింది సెప్టెంబర్లో. నువ్వు జూలైలో నువ్వు ఎగ్జామ్ రాసేసి నేను పాస్ అయిపోయా అంటే ఎలా పాస్ అయినట్టు? ఎలా పాస్ అయినట్టు? అసలు పరీక్ష జరిగింది, ఆన్సర్ షీట్ రిలీజ్, పరీక్ష జరిగింది నవంబర్లో, వాళ్ళు ఆన్సర్లు ఇచ్చింది నవంబర్లో. నువ్వు జూలైలో ఎట్ట నీకు తెలిసింది క్వశ్చన్ పేపర్ ఎట్టుందో, ఆన్సర్ షీట్లు ఎట్టొచ్చినాయి నీకు? ఇదే పిచ్చితనం అని కూడా మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. పయ్యావల్ కేశవ్ చెప్పింది ముమ్మాటికి నిజం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆశయాలు చాలా గొప్పవని చెప్పాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఎన్ని సవరణలు జరిగినాయో చూడండి. ఏమయ్యా, 2019 బిల్ సెక్షన్ 15 జడ్జి గారితో ట్రిబ్యునల్ ఏర్పాటు. ఏది? సెక్షన్ 15 జడ్జి గారితో ట్రిబ్యునల్ ఏర్పాటు. 2023లో గోవిందా ఎత్తేశారు. ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఏర్పాటు 2023 వచ్చే లోపల దాని సంగతే లేదు. అటువంటి మార్పులు ఇంకా నేను చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. 6, 8, 9 పాయింట్లు మాకే దొరికినాయి. ఈరోజు మేము అడుగుతున్నా, ఈ చట్టం మీరు తీసుకొని వచ్చినప్పుడు ఎవరినైనా అపోజిషన్ కానీ మేధావులను కానీ మిగతా పార్టీ వాళ్ళని కానీ పిలిచి ఏమైనా డిస్కషన్ పెట్టారా? రైతులతో ఏమైనా మాట్లాడారా? ఈ కన్స్ట్రక్షన్ చేసి ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా? వాళ్ళని ఏమన్నా సలహాలు అడిగారా? ఏ విధంగా ఈ పెడితే మీకేమన్నా ఇబ్బందులు వస్తాయని ఏమన్నా అడిగారా? పివి రమేష్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, పివి రమేష్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్, 25 ఏళ్ళు ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు ట్వీట్ కొట్టాడు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నేను అన్యాయం అయ్యాను, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు రావాల్సిన స్థిరాస్తి, నా తల్లి తండ్రి దగ్గర నుంచి రావాల్సిన స్థిరాస్తి ఇరుక్కోపోయింది, నేనే బాధ్యుణ్ణి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు ట్వీట్ చేశాడంటే ఈరోజు ఎంత భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆలోచించండి అని కూడా మనవి చేస్తున్నా. దయచేసి దీని మీద అందరు నోర్లిప్పాలి. ఈరోజు సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు, దీని మీద సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు, మాకు కూడా నోటీసులు ఇవ్వచ్చు రేపు. కానీ ఒక అన్యాయం జరుగుతుంటే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ఈరోజు వైసీపీ ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంటే దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత, న్యాయం, ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మంది ఉంది అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకో సింపుల్ పాయింట్ చెప్తున్నా వినండి. ఈరోజు నా ల్యాండ్ నుండి ఈరోజు ఇడుపులపాయ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ. జగన్మోహన్ రెడ్డికి 30-40 ఎకరాలు ఉన్నట్టు ఆయన ఎఫిడవిట్లో చూపించుకున్నాడు. నేను ఒక కాగితం తీసుకోపోయి ఈ కాగితంని నేను పోయి అప్పీల్ చేస్తా, ఏమని, దీంట్లో నాకు ఉంది అని.